ఆర్లీ వ్యూ పాయింట్ ఇద్దాము. ఆర్లీ పాయింట్ ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నమాట. పైనాపిల్ లేవమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టావా? బయట అక్కడ కనబడలేదు, బయట అక్కడ కనబడలేదు. పదకొండు అయింది, షాప్ నుండి వచ్చాను. ఒక వీడియో ఇది చేశాను అన్నమాట. చేసి అలాగా పైనాపిల్ తింటున్నా. లాస్ట్ అయిపోయా, లాస్ట్ 3 ఉంటే 2 కట్ చేసాము. మా ఏరియాలో ఓ పైనాపిల్ 10 రూపీస్. మీ ఏరియాలో ఎంత ఉందో చెప్పండి. ఈరోజు పాల్కొండ వెళ్ళాము, దావత్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ మేము లూజ్ ప్రాన్ అండ్ మొగలి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. అయితే టేస్ట్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు, అసలు బాగాలేదన్నమాట. బిల్ వచ్చి 800 రూపీస్ అయింది. అంటే ఒక స్టార్టరు, 2 బిర్యానీస్, ఒకటి చికెన్ కబాబ్ బిర్యానీ అండ్ ఇంకొకటి మొగలై బిర్యానీ అండ్ లూజ్ ప్రాన్ అండ్ ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక పెప్సీ. మొత్తం 800 అయింది బిల్లు. ఇంత డబ్బులు వేసి ఈ ఫుడ్ వర్త్ అంటే అస్సలు వర్త్ కాదు. టేస్ట్ ఏం బాగాలేదు, చప్పగా ఉంది, కారం ఎక్కువ అయిపోయింది, ఫ్లేవర్ అయితే లేదనమాట. నాకైతే ఇలా అనిపించింది. ఆ తర్వాత ఆడలి వ్యూ పాయింట్ అని మా సీతంపేటలోనే కొంచెం ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంది. దీన్ని మనం గత 4 years బ్యాకే ఎక్స్ప్లోర్ చేసాము. అప్పటికి డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉండేది. ఈ మధ్య డెవలప్మెంట్ చేస్తున్నారని తెలిసి ఎలా ఉందో చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళడం జరిగింది. ఈ దారి గురించి అయితే నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అంటే ఇది క్లారిటీగా నాకు ఐడియా లేదనమాట. అంటే గూగుల్ మ్యాప్స్లో కూడా మనం ఈ దారి పెట్టినా రాదు, ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది. అంటే కొండల లోపల అనమాట ఆడలి వ్యూ పాయింట్. అంటే సీతంపేట సైడ్ ఎవరికైనా ఐడియా ఉంటే సంబాము ఇటు సైడ్ అయితే ఉంటుంది అనమాట. సో అందరికీ అడ్రస్ తెలియదు. టూరిస్ట్ ప్లేసుల్లో ఇది ఒకటి. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ మధ్య. ఈ నేచర్ చూడండి, చాలా పల్లెటూరు వాతావరణంలో కొండలు వీటిలోనైతే మంచిగా పెట్టారనమాట. సో అలా వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మేము మధ్యాహ్నం పూట వెళ్ళాము, అదే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే ఇంకా చల్లగా ఉంటుంది. ఇప్పటికే చాలా బాగుంటుంది చూడడానికైతే ప్లేసు. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయొచ్చు. అంటే కొంచెం టూరిస్ట్ ప్లేస్ అనమాట. సీతంపేటలో ఒక పార్క్ ఉంటుంది కదా అండ్ వాటర్ ఫాల్స్, అవైతే కొంచెం ఫేమస్ అయ్యాయి, ఎక్కడెక్కడ నుండో వచ్చి చూస్తుంటారు. అదేవిధంగా ఈ ఆర్లీ వ్యూ పాయింట్ కూడా చాలామంది చూశారు, బట్ అందరికీ తెలీదు. ఇటువంటి వీడియోస్ వచ్చినప్పుడు మీకు ఐడియా ఉంటుంది, అంటే అందుకే ఇలాంటివి పోస్ట్ చేస్తుంటాము. సో ఇగోండి, ఇక్కడ ఆడలి అని ఉంది కదా బోర్డు. సో ఇక్కడైతే మనం ఇలా లెఫ్ట్కి అయితే టర్న్ అవ్వాలి. మేము సంభం నుండి వచ్చాము, కుసుమ నుండి వచ్చాం కాబట్టి ఇలా అనమాట. సీతంపేట నుండి వస్తే లెఫ్ట్ కట్ అవ్వాలి. ఎదురుగా కనిపించిన రోడ్ నుండి వస్తామన్నమాట. ఈ రూట్ ఏదైనా సరే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది కొత్త వాళ్ళకి. మాకేంటంటే మేము 2-3 సార్లు వచ్చాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే సింగిల్గా రాకండి. అండ్ కార్స్ కూడా అంత బేగా మీదకైతే రావు, కొంచెం డేంజరస్ ఏరియా. అంటే కొండల ఏరియా కదా, బాగా ఎక్స్పీరియన్స్, ఘాటి రోడ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే రావచ్చు. నార్మల్గా బైక్స్ ఇవి కూడా రావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ లేదు, ఇక్కడ ట్రావెల్ చేయలేము అనుకున్న వాళ్ళైతే వద్దని చెప్తాను. ఎందుకంటే రిస్కీ ఏరియా అనమాట. అంటే కొంచెం టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎత్తులు ఎక్కువ ఉంటాయి, బాగా ఎత్తు ఉంటాయి. నా బండే అసలు ఎక్కడానికి గింజుకుంటుంది అనమాట. పల్సర్ అయితే ఎక్కిపోతాయి, కానీ గ్లామర్ కదా, అసలు పికప్ ఉండదు, ఎక్కడానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కాకపోతే వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. మ్యాక్సిమము ఎక్కడ లేని ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అంత అందంగా కనిపిస్తుంది. నేనైతే చాలా సంవత్సరాలకు వెళ్తున్నాను, ఒక 4 yearsకి వెళ్తున్నాను. మా పక్కనే ఉంటుంది, కానీ నేను పెద్దగా ఇలా ఎక్కువగా తిరగను అనమాట. అందుకే నాకు ఐడియా లేదు. చాలా రోజులకి ఇటు వచ్చాము, ఎలా ఉంది, డెవలప్మెంట్ చేశారంట కదా, చూద్దామని చెప్పి వచ్చాము. అప్పుడైతే ఇవేం లేవు, రోడ్స్ కూడా ఏం లేవు, నార్మల్ రోడ్డు ఉండేవి. మొత్తం రోడ్స్ అయితే వేసేసారు.
ఆర్లీ వ్యూ పాయింట్ చూడండి, సీతంపేటలో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కనబడట్లేదురా, మీద నుండి బాగుంది. సార్లు కట్టుకుంటారా, మనకు కట్టరా? ఇలా దీపదమ్మా. సీతంపేట ఆడాలి వ్యూ పాయింట్. నా సెల్ నుండి అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు బాబా, కానీ చూడండి వ్యూ పాయింట్లో చూడండి, అక్కడ చిన్న గ్రామం ఉంది, పల్లె ఉంది కదా. కష్టం అంటే మబ్బులు వేస్తుంది కదా. ఈరోజు పాల్గొండ వెళ్ళి బిర్యానీ తినేసి ఆర్లీ వ్యూ పాయింట్కి వచ్చాము. ఏదో సరదాగా ఫ్రెండ్స్తో అలాగా చూద్దాము. ఆర్లీ పాయింట్ ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట, కొంచెం ఇవన్నీ కడుతున్నారు. సో చూసేసాము, ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. టైం వచ్చి 2:30 అయిపోతుంది. కొండలు గట్ట చూడండి, బాగుంటుంది ఆర్లీ వ్యూ పాయింట్. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఇలా కూడా రావచ్చు. మేము మీద నుండి వచ్చాము. దారి ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను మీకు లొకేషన్ చూపిస్తాను.